ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 122,634 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 87,346 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి, ఇక శ్రీశైలంలో ఇప్పటికే వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఎలా ఉంది అక్కడ? శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,03,567 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి 64,176 క్యూసెక్లు వస్తుండగా ఇటు సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి 39,411 క్యూసెక్లు, మొత్తం 1,03,567 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంతో పాటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు శ్రీశైలంపై ఆధారపడి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల కాలువలకు మొత్తము 67,346 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఒకవైపు ఎగువ నుంచి వస్తున్న 1,03,000 క్యూసెక్ల వరద నీటిలో 67,000 క్యూసెక్లు నీటిని దిగువకు వదిలివేస్తుండడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 883.80 అడుగుల నీటి నిల్వ అందుబాటులో ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీ నీటి నిల్వ అందుబాటులో ఉంది. మరోవైపు కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి గుర్రపు డెక్క కొట్టుకు వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల వద్ద భారీగా గుర్రపు డెక్క నీటిపై మొత్తం విస్తరిస్తుంది. ఇది 2 రోజుల నుంచి మొత్తం శ్రీశైలం గేట్ల వెనుక భాగం నుంచి మొత్తం నీటి పైన మొత్తం విస్తరిస్తూ కనుక ఒక రోజు 2 రోజులలో మాత్రం పైన శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల వద్ద నీరు కనపడే పరిస్థితి కూడా ఉండదని కూడా భావిస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఈ గుర్రపు డెక్కని తొలగించాల్సిన అధికారులు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో అవి తొలగించకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చి శ్రీశైలం గేట్ల వద్ద ప్రస్తుతం గుర్రపు డెక్క స్టోర్ అవుతుంది. ఇది మరింతగా భారీగా కొట్టుకొస్తే మాత్రం ఈ ప్రాజెక్టు అధికారులకు కొంత ఇబ్బందికర వాతావరణం అని చెప్పవచ్చు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకి ఇప్పటికే జూరాల సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతుంది. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందా శ్రీనివాస్? కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తే ఇటు కృష్ణాతో పాటు తుంగభద్ర ఈ 2 నదుల నుంచి నీటిని ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగాల్సి ఉంది. ప్రస్తుతము నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తే జూరాల ప్రాజెక్టు నుంచి ఎక్కువగా నీటి ప్రవాహం వస్తుంది. సో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకొని దిగువకు కంటిన్యూగా నీటిని విడుదల చేస్తుండడంతోనే శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచే వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇదే సందర్భంలో ఇటు తుంగభద్ర బ్యారేజీ, కర్ణాటకలో తుంగభద్ర బ్యారేజీ నుంచి తక్కువ స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. సో ఈ 2 నదులలో కేవలం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే మాత్రం శ్రీశైలానికి ప్రాజెక్టుకు మరింత వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాసులు.